బెత్లెహేము కొండల నిండా నిశ్శబ్దంగా ఉండగా ఒక కుర్రవాడు అయిన దావీదు తన గొర్రెలను కాస్తూ ఉండేవాడు. అతను చిన్నవాడైన ధైర్యముతో కూడిన హృదయం, దేవునిపై విశ్వాసం కలిగినవాడు. ఒకరోజు సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించేందుకు అతని ఇంటికి వస్తాడు. యెహోవా యెషయా కుమారులలో అతి పెద్దవారైన వారిని ఆశీర్వదించలేదు, కానీ చిన్నవాడైన దావీదునే రాజుగా ఎంచుకున్నాడు. చిన్నవాడే అయిన దావీదు గొల్యాతు అనే రాక్షసుడితో యుద్ధం చేయడానికి ముందుకొచ్చాడు. ఆయుధాలు లేకుండానే కేవలం తన విశ్వాసముతో ఒక పలుచని స్లింగుతో అతడు నిలిచాడు. గొల్యాతును ఓడించిన తర్వాత దావీదు ప్రజల మనసుల్లో హీరో అయ్యాడు. ప్రజలు ఆయనకు నినాదాలు చేశారు. కానీ సౌలు రాజు అసూయ చెందాడు. సౌలు రాజు దావీదును హత్య చేయాలని అనుకుంటాడు. దావీదు భయంతో కొండ గుహల్లో దాగి దేవుని శరణు కోరాడు. ఒకరోజు దావీదుకు సౌలును చంపే అవకాశాన్ని పొందాడు, కానీ అతడు సౌలుపై దయ చూపాడు. యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపకూడదు అని తాను సౌలును విడిచిపెట్టాడు. ఎన్నో కష్టాల తర్వాత దావీదు ఇశ్రాయేలుకు రాజయ్యాడు. ఆయన యెరూషలేములో ఒడంబడికతో కూడిన మందసాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఉల్లాసంగా నాట్యం చేశాడు. దేవునికి నచ్చిన మనిషి అయిన దావీదు కూడా తప్పు చేశాడు, కానీ అతడు పశ్చాత్తాపపూరిత హృదయముతో దేవుని ఎదుట మొరపెట్టాడు. దావీదు తప్పు చేసినప్పటికీ ఆయన దేవుణ్ణి ఇష్టపడే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన వంశంలో నుండే మహారక్షకుడు యేసుక్రీస్తుల వారు జన్మించారు.